వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీ జీపీ లేఅవుట్లను మాత్రం నిషేధిస్తున్నామని గంట పదంగా చెప్పడం అనేది జరిగింది. అంటే అందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? హైదరాబాద్లో చాలామంది ఇళ్లను కూలగొట్టడం అనేది జరిగింది. మరి ఈ పరిస్థితి పైన ఇప్పుడు మనం ఒక గ్రామంలో ఉన్నాము, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, మీ పేరేంటి? శ్రీనివాస్ మహేశ్వరం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లేవట్లు లేనప్పుడు కొన్నోళ్ళు ఇప్పుడు పరిస్థితి ఏంది, వాళ్ళు ఎక్కడ పోవాలి? ఇప్పుడు అచానక్ చేసిర్రు, అది మున్సిపల్ చేస్తామంటారు, అది చేస్తామంటారు, ఇది చేస్తామంటారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పోవాలి? మీరు చేసుకొని బయట పడతారు, గరీబోడు ఎక్కడ పోవాలి? మన వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రభుత్వం గ్రామ పంచాయతీ అంటే ఇల్లు లేని వాళ్ళు చాలా మంది అంటే అందులో పేదవాళ్ళు మాత్రమే కొంటారు. గ్రామ పంచాయతీలో మధ్య తరగతి పేదకు సంబంధించిన పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే కొంటారు. ఇప్పుడు అది కూడా నిషేధించినము, రిజిస్ట్రేషన్ చేయము అని చెప్తున్నారు. మరి ఆ పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొత్త కొత్త కానూలు తీస్తున్నారు. ఆ కానూలుకు గరీబోళ్ళు ఏం కావాలి? వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు గరీబోళ్ళు ఏదో కొన్నారు, 10-5కో కొన్నారు. అప్పుడు ఇప్పుడు అది రిజిస్ట్రేషన్ కాదంటే వాళ్ళు ఎంత బలి అవుతారు? వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది? మీరు కొత్త కొత్త కానూలు పెట్టి జనాన్ని మొత్తం మోసపుచ్చుతున్నారు. మేము అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పారు. ఇప్పుడు అంతా మోసం పనులు చేస్తారు. అంతా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మోసం చేస్తుంది. 10 ఏళ్ళు చేసిరు కేసీఆర్, ఎవరికి ఇంత లోటు రాలేదు. ఇప్పుడు 10 నెలల 10 హింసలు పెడుతురు. అంటే ఎలాంటి హింసలు పెడుతురు? లేని కానూలు చేస్తారు. ఇలా రిజిస్ట్రేషన్ చేయం అని కొన్నారు. కొన్నప్పుడు పెట్టేది ఉండే, ఆ ప్రభుత్వం పెట్టేది. ఈ ప్రభుత్వం కొత్త కానూలు ఎందుకు మళ్ళీ? ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఎక్కడ పోవాలి? రిజిస్ట్రేషన్ కొని డబ్బులు పెట్టారు గరీబోళ్ళు, కొనేసుకురు ఇక్కడ మంచిగా ఉంటుందా అని. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పోవాలి మళ్ళీ? వాళ్ళ పరిస్థితి ఏంది? కొత్త కొత్త కానూలు పెట్టి అన్ని లేని తీసి పెడుతున్నారు. అంత మరి ఇప్పుడు వెంచర్ ఎవరైతే చేసిరో వాళ్ళతో డబ్బులు కూడా ఇప్పిస్తారేమో. మరి డబ్బులు ఆలేడిస్తారండి, ఆలేడిస్తారు. ఇక వాళ్ళు బయట పడ్డారు, అయిపోయింది. ఇప్పుడు కొన్నోళ్ళు ఇబ్బంది పడాలి, ఇప్పుడు వాళ్ళకి వచ్చింది బాధ, వీళ్ళకి ఏం లేదు ప్రభుత్వానికి. ఆ సందులో ఈ సందులో 10 సంపాదించుకొని బయట జమ చేసుకుంటారు, వెళ్తారు. అంతే. ముమ్మాటికి ప్రభుత్వం ప్రజల మీద ఇట్లా చేయడం తప్పేనా? తప్పు, చాలా తప్పు. చూడాలి, జనాన్ని చూడాలి, పబ్లిక్ సిటీ చూడాలి. గరీబోడేవాడు, మంచోడేవాడు, ఉన్నోడు లేవనేది చూసి ప్రభుత్వం సహకరించాలి. అది హైడ్రా విషయానికి వస్తే ఏంటి? హైడ్రా ఇంకా చాలా ఘోరం. ఇప్పుడు ఇన్ని ఏళ్ళ సంది లేని ఇవాళ తీసుడు ఎందుకు? ఇన్ని ఏళ్ళ సంది తీయలేదు ఎందుకు? మళ్ళీ ఇవాళ ఎందుకు? అన్ని తీసుకొని అక్కడ అమ్ముకోవాలి, పైసలు వెనకేసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. అది మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసింది? అది ఎక్కడ లేదు. ఏదాన్ని నానబెట్టి ఇది తీసిరు, హైడ్రా తీసిరు. డబ్బు కమిషన్ గురించి వాళ్ళు వెంకేసుకోనికని, అంతే. అది వెంకేసుకోనికని ఇదంతా. వాళ్ళన్నీ తీసేసి పిరానికి అమ్ముకోవాలి, డబ్బులు ఎంకేజ్ చేసుకోవాలి. ఏం చెప్పాలనుకుంటున్నావు గవర్నమెంట్కు? ఇప్పుడు హైడ్రా ఒకటి ఉంది, ముసి నది ఒడ్డున ఉన్న ఇండ్లు పోవాలని చెప్తున్నాడు. మళ్ళీ ఈ గ్రామ పంచాయతీలో లేఅవుట్ల ఎవరైతే తీసుకుంటారో జీపీలో వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. దాని విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటారు గవర్నమెంట్కు? సార్, ఇప్పుడు మేము రుణమాఫీ తీసుకున్నాం, ఇంతవరకు 2 లక్షలు మాపే కావాలి మాకు. ఆడుకోమంటారు, ఈడుకోమంటారు. మేము ఏడుకోవాలి. అన్నీ చేసినాం, అంతా అయిపోయింది. చప్పట్లు కొడుతున్నారు. పబ్లిక్ ఏమో ఏడుస్తారు ఇళ్ళల్లో ఉండి. వాళ్ళు ఎక్కడ పోవాలి? ఏం చేసిండు రుణమాఫీ మొత్తం? ఏం చేసిండు? ఏం సహకరించిండు? జనం ఒక్కొక్కరు కొట్టుకొని తిట్టుకొని ఏడుస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు తప్పు ముక్కు చెంపలు వేసుకుంటారు జనాలు. ఈయన చేసిన ప్రభుత్వం అట్లుంది 10 నెలల్లోనే. రైతు బంధు, అమ్మేస్తాము, అది వస్తాం, చేస్తాం, తులం బంగారం లేదు. పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఏడ్చుకుంటున్నారు. అత్తగారు అది పెడుతురు, టార్చర్ పెడుతురు. తులం బంగారం పెడతామని అది వస్తున్నది. ఇవాళ 10 ఇచ్చేతాని 5 ఇచ్చిర్రు వాళ్ళు, తులం బంగారం వస్తుందని. అది లేదు, ఇది లేదు. రైతు వస్తామన్నారు, చేస్తామన్నారు. ఒక పంట వండిపాయ, అది లేదు, ఇది లేదు. మళ్ళీ కొత్త పంట వండినాక ఆయన ఇచ్చినాడు, మనం చేసినాం. ఇవాడు ఊరు పెట్టుకొని వస్తాడు, ఈడు ఇయ్యాడు. అంతే కదా. చాలా 6 గ్యారంటీలు ఉన్నాయి, 1, 2. ఆ ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్ ఎవరికి సహకరిస్తుంది? కరెంటు నడుస్తుంది. బస్సులు ఫ్రీ అన్నాడు. ఏం గ్యాస్ ఇంకా రాలే, ఇంకా పైసలు అవి మనం వేస్తేనే తర్వాత ఇస్తాడంట. మొగటి వచ్చినాక మిండ బుద్ధమంత్రి అలా అయిందంట. ఇప్పుడు ఆయన వేసేది ఎందుకు, మనకి ఇచ్చేది ఎందుకు? అవి ఫ్రీ ఇస్తే అయిపోతుంది కదా. అకౌంట్ వేసినాక తర్వాత వాళ్ళు ఇవ్వాలంట. మన తన గ్యాస్కి పైసలు ఉండాలా ఇంట్లో? పోయి రాజకుండా అన్నం కాకుండా గ్యాస్ అట్లుంది. మంచిగా ఉంది, చాలా మంచి పని.
ఇంకా కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న. ఏం చెప్పినా అన్న నాకేం బాధ అంటే 2004లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లే ఇప్పుడు కులగొడుతున్నాడు. ఏం లాభం అన్న? కాంగ్రెస్ ప్రభుత్వం మన రాజ్యం అన్నది. ఏమన్నది? కాంగ్రెస్ వస్తే ప్రభుత్వ రాజ్యం ప్రభుత్వ పాలన అన్నది. ఈడ ఉందన్న పీకిన ప్రాబ్లం ఇది. వీడు దొంగ, మొత్తం రేవంత్ రెడ్డి దొంగ. వీడు వేస్ట్ గాడు. వీడి అంతో ఇంతో కేసీఆర్ నయం. భూమిలోనికి ఉన్నోనికి అందరికి చేసిండు. ఇప్పుడు ముండి ఖాతా అంటే అన్న, ఇప్పుడు రుణమాఫీ కోసం ముండి ఖాతా ఎప్పటి నుంచో ఉంటుంది అన్న. ఇప్పుడు సరే వాడు లేకనే కదా, వాని గతి లేకనే వాడు కడతలేడు. వానికి 5 ఎకరాలు ఉన్నోనికి రుణమాఫీ చేస్తా, 10 ఎకరాలు ఉన్నోనికి రుణమాఫీ చేస్తా అన్న. వానికి గ్యాస్ రాలే, వాది అది ఏది కరెంటు బిల్లు రాదు, ఏం రాదన్నా. అది మొత్తం వేస్ట్. వానితో ఏది కాదు, వాడిని దింపడమే కరెక్ట్. వానికి ఇచ్చే కన్నా ఆ బట్టికి ఇచ్చినా బాగుండు. ఆ బట్టి ఆలోచన చేసినంత కూడా వీడు వేస్ట్. వాడు మొత్తం ఏం ఆలోచన చేస్తుండో అర్థం కాలే. ఆ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన కూడా మంచివాడే, కానీ ఈయనంత వేస్ట్ గాడు ఎవరు. మరి ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చింది కదన్న, ఇది గ్రామ పంచాయతీ లేఅవుట్లు రద్దు అని చెప్పి గ్రామ పంచాయతీలో వస్తే అని చెప్పు తీసుకునే కొడతారు. ఇక ఆ మున్సిపాల్లో పక్కకు పోయింది, అది ఎక్కడో అయిపోయింది. అది ఏమి చేస్తారో వాళ్ళకి ఏమో ఇస్తా అన్నాడు. అవుటర్ కూడా అక్కడ 100 గజాలు 100 గజాలు ఇస్తా అంటున్నాడు. ఆడు ఏది ఇయ్యడు, వానితో కాని పని అది. వాని చేతిలో ఏం లేదు. మరి కొన్నుల పరిస్థితి ఏందన్న? ఈ గ్రామ పంచాయతీ ఇక్కడ వస్తే మాత్రం చెప్పుతూనే కొడతారు ఆయనకి. ఇది మాత్రం గ్యారంటీ. గ్రామ పంచాయతీ లేవట్లో వస్తే మాత్రం మనకి చెప్పుతూనే కొడతారు. రాడు, వాడు వస్తా అని అంటుండు కానీ రాడు. ఆయనకు వచ్చేంత దమ్ము లేదు. ఖాళీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ ఆపిండు, ఏం ఆపలే. ఇంకా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ ఆపిండు, ఇంతవరకు అయితే రాలే. ఇప్పుడు చుట్టుపక్కల అవుటర్ రోడ్ చుట్టుపక్కల ఏడ పోయి చేయలే. ఖాళీ ఒక మహబూబ్ నగర్కి వెళ్ళాడు హెడ్రాన్ తీసుకొని. హెడ్రా లేదు, ఏం లేదు. ఇంకా బయటికి ఏడికి రాలేడన్న, అంత కాని పని. అట్లా కాదే, ఇప్పుడు గ్రామ పంచాయతీ లేఅవుట్ లో రిజిస్ట్రేషన్ అయితే చేస్తలేరు కదా, ఆపేస్తున్నారు. ఎందుకు పరిస్థితి అన్న? వాడు ఏం చేసినా వాడు మొత్తం జీరో అయిపోతాడు. ఆడు ఆపడం మొత్తం వేస్ట్. ఇప్పుడు గ్రామ పంచాయతీ లేఅవుట్ అంటే ఇప్పుడు పట్టపొలం అమ్మిందే కదా అన్నది. ఇప్పుడు మేము పట్టపొలం అమ్ముకున్నందుకే వాడు లేఅవుట్ చేసి వాడు పాపం ఏదో అమ్ముకొని పోయాడు. ఇగో గరిబోడో ఎవడో కొన్నాడు, వానికి జాగలేనోడు కొన్నాడు. దానికి వచ్చి వాడు ఏదో పుల్ల పెడతా అంటే వాడే నష్టం. వాడు మళ్ళీసారి రావడం కాదు కదా, మన జీవితంలో ఎప్పుడన్నా ముఖం కూడా కనిపించారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చిందే చూతే మొత్తం అది. కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రావనే వద్దు మన దాని. వస్తే టీఆర్ఎస్ఏ కరెక్ట్ ఉండే. మనకు 10 సంవత్సరాలు మేలు చేసింది అదే. ఇంకా వేరే ప్రభుత్వం ఏది చేయలేనా, వేస్ట్ అవన్నీ. కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాలు పరిపాలించిందన్నా, ఏం బికిందన్నా? ఎక్కడ గరిపోడు ఆడనే ఉండు, ఎక్కడ గరిపోడు ఆడనే ఉండు, ఎక్కడ కూడా అక్కడనే చచ్చిండు. ఎవరికి ఇది చేసిందన్నా? ఉన్నోడు లంజవాడు ఉన్నోడే బతుకుతుండు, లేనోడే బతుకుతుండు. ఏం చేసింది అది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పు? ఆడ ఏదో నేను పీకి కట్టలు కడతాను, ఏదో ఎతులు తెంగుతుండు. ఏం ఎతులు తెంగినా వేస్ట్ అన్న, అంత ఏది కాదు. ఆ ప్రభుత్వం ఖాళీ 4 సంవత్సరాలు ఆడ ఎంజాయ్ చేసుకోవాలి అంతే. ఇక ఇంకేం ఉండదు దానికి. మళ్ళీ వచ్చేది కేసీఆర్ పక్కా.